వెల్కమ్ టు గ్రూప్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. వాటిని చూద్దాం. బీఓబీలో బ్యాంకుల విలీనం అమలు. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంకు, దేనా బ్యాంక్ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత మూడో అతిపెద్ద బ్యాంక్గా బీఓబీ ఆవిర్భవించింది. ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు తగ్గింపు. 2019 సంవత్సరంకు గాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటును 3.7% నుంచి 2.6% తగ్గిస్తున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO తెలిపింది. 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ధి 3%గా ఉంది. భారత్ వృద్ధి రేటు తగ్గింపు. ADB 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 7.6 నుంచి 7.2% తగ్గించింది. 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.3% నుంచి 7% కుదించింది. భారత వృద్ధి రేటు 6.8%. ఫిచ్ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ 7% నుంచి 6.8% తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధిని 7.2% నుంచి 6.9% తగ్గించింది. 2020-21లో భారత వృద్ధి రేటు 7.1%గా ఉంటుందని పేర్కొంది. 2017-18లో భారత వృద్ధి రేటు 7.2%గా నమోదైంది. వ్యవస్థలోకి రాని నగదు 10,720 కోట్లు. RBI 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసే నాటికి వ్యవస్థలో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు 15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తము 15.31 లక్షల కోట్లు కాగా కేవలం 10,720 కోట్లు మాత్రమే తిరిగి వ్యవస్థలోకి రాలేదని RBI నివేదికలో తెలిపింది. వృద్ధి వేగంలో 10 ఏళ్లు భారత్దే పైచేయి. ఆక్స్ఫర్డ్ వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకు భారత్దే పైచేయని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగము ఒక నివేదికలో పేర్కొంది. 2019-28 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5%గా ఉంటుంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటితో చూస్తే అధికం. భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ. 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను కేంద్ర ప్రభుత్వము జనవరి 31న సవరించింది. ఈ మేరకు ఇంతకుముందు 6.7% వృద్ధి అంచనా వేయగా దాన్ని 2018-19కి 7.2% పెంచుతున్నట్లు కేంద్ర గణాంక కార్యాలయం పేర్కొంది. వాస్తవ జీడిపి లేదా 2011-18 ధరల వద్ద జీడిపి 2016-17లో 122.98 లక్షల కోట్లుగా, 2017-18లో 131.8 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి 7.2%గా నమోదు కావచ్చని 2018 మేలో CSO ముందస్తు అంచనాల్లో పేర్కొంది. భారత కుబేరుల సంపద రోజుకు 2,200 కోట్లు. భారత కుబేరుల సంపద 2018లో రోజుకు 2,200 కోట్లు చొప్పున పెరిగిందని అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్ఫామ్ వెల్లడించింది. ప్రపంచ కుబేరుల సంపద 12% లేదా రోజుకు $250 కోట్ల మేర ఎగిసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11% క్షీణించింది. 1% కుబేరుల చేతుల్లోనే 52% జాతీయ సంపద ఉంది. భారత వృద్ధి రేటు 7.5%. IMF 2019లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5%. 2020లో 7.7%గా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వెల్లడించింది. తాజాగా IMF మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్గా
గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. ఈమె జనవరి 21న ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 2019-2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5-3.6%గా ఉంటాయి. ఈ 2 సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2%గా ఉంటుంది. చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు. చిన్న వ్యాపారులకు వస్తుసేవల పన్ను జీఎస్టీలో మినహాయింపు కల్పించాలని జనవరి 10న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇప్పటి వరకు 20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా దీన్ని 40 లక్షలకు పెంచింది. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలు చేసింది. 1% పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని 1.5 లక్షల కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా ఇది 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. భారత్ జీడిపి వృద్ధి 7.3%. ప్రపంచ బ్యాంకు జనవరి 9న 2019 గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికను విడుదల చేసింది. భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3%, 2019-20లో 7.5% వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. చైనా 2018-19లో 6.5%, 19-20లో 6.2% ఉంటుందని అంచనా వేసింది. భారత జీడిపి వృద్ధి రేట్లపై వివిధ సంస్థల తాజా అంచనాలను ఒకసారి చూద్దాం. వరల్డ్ బ్యాంక్ 2018-19లో 7.3%, 19-20లో 7.5%. IMF 2019లో 7.5%, 2020లో 7.7% గాను. CSO 2017-18లో 6.7% గాను, 18-19లో 7.2% గాను ఉంటుందని అంచనా వేశాయి. RBI నిల్వల నిర్వహణపై బిమల్ కమిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నగదు నిల్వల నిర్వహణపై బిమల్ జలాన్ కమిటీని నియమిస్తూ డిసెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ RBI నిల్వలపై 3 కమిటీలు ఏర్పడ్డాయి. వి సుబ్రహ్మణ్యం 1997, ఉషా తోరట్ 2004, YH మాలేగాంలు ఈ కమిటీలకు నేతృత్వం వహించాయి. మొండి బకాయిలు 10 లక్షల కోట్లు. RBI 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు 11.2% అంటే 10.39 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. RBI నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న 10.39 లక్షల కోట్ల NPLలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 8.95 లక్షల కోట్ల వరకు ఉంది. చిన్న పరిశ్రమల వృద్ధిపై సిన్హా కమిటీ. లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 2న యూకే సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి మార్కెట్ రెగ్యులేటరీ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ 2019 జూన్ నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.